పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి వచ్చాక వారికే తొలి ప్రాధాన్యం. క్యాడర్కు ఆ పార్టీ అధినేత భరోసా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే పార్టీ కోసం నిజంగా ఎవరు పనిచేస్తున్నారు, వారిని గుర్తించడం ఎలా? అందుకే టెక్నాలజీని నమ్ముకుంటున్నారు అధినేత. క్యాడర్ కష్టాన్ని డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నారు. మాస్ ఇమేజ్కు ఐటీ క్లాస్ టచ్ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? టెక్నాలజీ వైపు దృష్టి పెట్టిన అధినేత ఎవరు? మాస్ క్యాడర్కు ఐటీ టచ్. జగన్ సరికొత్త వ్యూహరచన. ఐటీ అంటే టీడీపీ, టీడీపీ అంటే ఐటీ. తెలుగు రాష్ట్రాల్లో నినాదం ఇది. హైటెక్ బాబుగా టీడీపీ అధినేత చంద్రబాబుకి మంచి పేరుంది. అందుకే ఐటీతోనే సైకిల్ కి పంక్చర్ వేసేందుకు రెడీ అవుతోంది వైసీపీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోనే కౌంటర్ ఇచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా వినిపిస్తోన్న మాటలు ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పాలనా పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా ఐటీని వాడడంలో ముందు వరుసలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం టెక్నాలజీని ఉపయోగించి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వేలాది మంది జనం వస్తూ ఉంటారు. ఆయన్ను కలిసేందుకు పోటీ పడతారు. జగన్ మాస్ ఇమేజ్కి ఐటీ క్లాస్ను జోడించి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ లీడర్లు జగన్ కష్టానికి తోడు పార్టీ కేడర్ కూడా పనిచేయాలి. అప్పుడే కూటమిని ధీటుగా ఎదుర్కోవచ్చు. సర్కారు వారి కేసులకు భయపడకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేయాలి అంటే వారికి అధినేత నుంచి ధైర్యం కావాలి. అందుకే రానున్న రోజుల్లో జగన్ 2.0లో కష్టపడి పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. రెండు 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి లక్షలాది మంది కార్యకర్తలు శ్రమించారు. వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పనిచేసింది. దేశంలోనే బలమైన శక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. వైసీపీ సోషల్ మీడియా అయితే నాడు అధికారంలోకి వచ్చాక సోషల్ వారియర్లకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలొచ్చాయి. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వాళ్లను గుర్తించడం, వాళ్ల పూర్తి సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు అధినేత జగన్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం పనిచేసే కార్యకర్త మొదలు నాయకుల వరకు అందరి సమాచారాన్ని టెక్నాలజీ సాయంతో భద్రపరచబోతోంది వైసీపీ. ఇప్పటికే కార్యకర్తల కోసం యాప్ తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులు, వాటికి సంబంధించిన ఆధారాలు ఆ యాప్లో పొందుపరచాలని సూచించారు. ఆ డేటాను ఐటీ బృందం పర్యవేక్షించడంతో పాటు వారికి పార్టీ నుంచి కావాల్సిన సాయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల వేళ కూటమి అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో అడుగు ముందుకు పడ్డం లేదు. దీంతో సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు వైసీపీ లీడర్లు. ఏఐ ద్వారా విస్తృతంగా ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం చేస్తోన్న విమర్శలకు ధీటుగా ఎదుర్కొనే మెకానిజం డెవలప్మెంట్ చేసే యోచనలో ఉంది జగన్ సైన్యం.